హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన 'జానకి విముక్తి' పార్ట్ 20. నేనంత బాగా పాడలేను. కొంచెం అలవాటుందంతే. కొత్త వాళ్ళ దగ్గర ఎప్పుడూ పాడలేదు. సిగ్గుతో జానకి కంఠం వణికింది. చాప మీద ఆనించిన చేతివేళ్లు వణుకుతోంటే చాప అంచులు గట్టిగా పట్టుకుంది. తల వంచుకుంది. పర్వాలేదులే, నేను కొత్తవాణ్ణా అన్నాడు. ఆ 2 మాటలతో జానకి మనసులో పెద్ద తరంగం లేచినట్టు ఉత్సాహం వచ్చింది. సిగ్గుపడుతూ సన్నని స్వరంలో పాట ప్రారంభించింది. పాట ఆపకుండానే మధ్యలోనే వేళాకోళంగా నవ్వేశాడు. జానకి సిగ్గుపడిపోయింది. వెంకట్రావు మొహం చూస్తూ పాట మొదలుపెడితే అసలు జానకి కంఠంలో స్వరం మొలకెత్తకుండానే ఆగేది. స్వరం మొలకెత్తిందో లేదో అతని మొహంలో వెటకారం మొలకెత్తింది. ఆ పాటలో పదాలే అతనికి అర్థం కాలేదు. మనము అంటే మనసు అని కూడా అర్థం కాలేదు. మధ్యలోనే నవ్వేసి నేలకి మొలకెత్తటం ఏంటి? నేలకి కాపోతే ఆకాశానికి మొలకెత్తుతుందా? అన్నాడు వెటకారంగా. జానకి సిగ్గుపడుతూనే నేలకి మొలకెత్తటం కాదు. మీరు సరిగా వినలేదేమో. మొలకెత్తే నేలకో అంటే మొలకెత్తింది ఎందుకో. నాలో ఒక చిన్న ఆశాలత. అంత చిన్న లత మొలకెత్తగానే రేపు అది ఎన్ని పువ్వులు పూస్తుందని, కాయలు కాస్తుందని తలచి నా మనసెంతో మురిసింది అని. మొలకెత్తిన లతకు జీవములు నిడిచిన ఊహలన్నీయు నిజములాగునా దేవా! ఈ చిన్న లతకు ప్రాణాలు నిలుస్తాయా? నా ఊహలన్నీ నిజాలవుతాయా అని అర్థమన్నమాట అని గబగబా చెప్పింది. జానకి తండ్రికి ఆ పాట ఎంతో ఇష్టం. ఆ అర్థాలన్నీ ఆయనే చెప్పాడు జానకికి. జానకి ఎప్పుడు పాటలు పాడినా ఆ పాట తప్పకుండా పాడించుకునేవాడు. మొట్టమొదట నేను ఈ పాటే పాడాలనుకున్నాను మీ దగ్గర అంది సిగ్గుపడుతూ జానకి. ఏం ఎందుకు అని ఆశ్చర్యంగా చూశాడు. జానకి మనసులో మొలకెత్తిన ఆశాలత అతనికి కనపడలేదు. ఈ పాట బాగోలేదు లెద్దు. ఏంటో పాత పాటలాగుంది. సినిమాలోదిది. ఏ సినిమాలోదిది? సినిమా పాట కాదు. అందుకే అలాగుంది. ఏదన్నా సినిమా పాట పాడు అన్నాడు. జానకి కొంచెం సేపు ఆలోచించి వణికే కంఠంతో ప్రారంభించింది. స్నేహబంధము ఎంత మధురము, చెరిగిపోతూ తరిగిపోదు, జీవితాంతము స్నేహబంధము. మొదట్లోనే అడ్డొచ్చి ఇదసలే బాగోలేదు అన్నాడు. ఏ జిందగీ ఉసీకి హై పాడనా అంది కొంచెం నవ్వి. హిందీ పాట? నీకు హిందీ వచ్చా? వచ్చు. మా బడిలో అమ్మాయిలంతా హిందీయే మాట్లాడతారు. హిందీ పాటొద్దు. నాకర్థం కాదు. నే చెబుతాగా. ఏ జిందగీ ఉసీకి హై అంటే ఈ జీవితం అతనిది. ఏ బహార్ అంటే ఈ ఋతువు. ఏ చమా అంటే ఈ తోట. వద్దన్నాగా. నాకొద్దు. జానకి ఊరుకుంది. సరదాగా ఉండే పాటేదన్నా పాడు. సరదాగా ఉంటే పాటంటే? జానకికి ఒక పాట గుర్తొచ్చింది. ఆ పాటంటే సత్యానికి చాలా కోపం. జానకికి నవ్వొచ్చింది అది గుర్తురాగానే. చలిగాలి వీచింది. తెల్లవారబోతోంది. ఇకనైనా ఇల్లు చేరవా ప్రియా? ఇకనైనా ఇల్లు చేరవా ప్రియా? ఎదురుతెన్నులు జూచి ఎద బెదిరిపోయింది. బరువాయె నా మేను చెరువాయె నా కన్నీరు అని పాడింది. పాట పూర్తిగా విని ఈ పాట బాగుంది అన్నాడు. జానకి నవ్వి ఈ పాటంటే మా అన్నయ్యకి ఎంత కోపమో అంది. ఏం అని ఆశ్చర్యపడ్డాడు. ఇంటికి రానివాణ్ణి పట్టుకుని ఇకనైనా ఇల్లు చేరవా అని బ్రతిమలాడటం ఎందుకు? అలాంటి వాడి కోసం ఎదురుతెన్నులు చూడ్డం ఎందుకు? అంటాడు అంది. నీ అన్నదంతా తిరకాసి వ్యవహారంలాగుందే. నాకసలు ఇదే నచ్చింది. ఆడదానికి అంత ఓర్పుండాలి. ఈ పాటలన్నీ నువ్వెక్కడ నేర్చుకున్నావు? మా ఇంట్లో గ్రామఫోన్ ఉందిగా, చాలా రికార్డులున్నాయి. అన్ని రికార్డులు కొనాలంటే చాలా డబ్బవదు. మీ అన్న పనేనా? మా నాన్నకే చాలా ఇష్టం పాటలంటే. త్యాగరాజ కృతులు చాలా రికార్డులున్నాయి. లలిత సంగీతం కూడా ఇష్టమే. అప్పుడప్పుడు రికార్డులు కొంటూనే ఉంటాడు నాన్న. అంత పెద్దాయనకి అదేం పని? జానకి ఆశ్చర్యంగా చూసింది. అతను మళ్ళీ ఆ రికార్డులన్నీ అమ్మితే ఎవరన్నా కొంటారా? అన్నాడు. మనం అమ్మంగా అంది తెల్లబోతూ. అది కాదు, అసలు అడుగుతున్నాను, అమ్మితే ఎవరన్నా కొంటారా? ఏమో అని ఊరుకుంది. శ్రోతని ఏమీ ఆనందపెట్టకుండానే జానకి పాట కచేరీ ముగుస్తూ ఉండగా సత్యం పైకి వచ్చాడు. ఎన్ని పాటలు పాడింది? అంటూ వెంకట్రావు పక్కన కూర్చున్నాడు. ఏమేం పాడావు? అని జానకిని అడిగాడు. చలిగాలి వీచింది ఒక్కటే నచ్చింది అని జానకి నవ్వింది. మొలకెత్తే నేలకో విన్నారా? అని సత్యం వెంకట్రావుని చూశాడు.
ఏడిసినట్లుంది. ఏం బాగుందది? సత్యం చురుగ్గా చూశాడు. నచ్చకపోతే నచ్చకపోవచ్చు. పాడే మనిషికి కష్టం వేసేట్టు అలా అనడం ఎందుకు? అందామనుకున్నాడు కానీ ఊరుకున్నాడు. అప్పట్లో సత్యం అలాగే ఉన్నాడు. మామిడి చెట్టుని అల్లుకున్నది పాడావా? అన్నాడు జానకితో. నచ్చదేమో అని సందేహించింది జానకి. పాడకపోతే ఎలా తెలుస్తుందేంటి? అన్నాడు వెంకట్రావు. జానకి కళ్ళు దించుకుని పాటంతా గుర్తు తెచ్చుకుని పాడింది. మామిడి చెట్టుని అల్లుకున్నది మాధవీలతొకటి, ఏమా రెండింటికీ గల ప్రేమ సంపద, ఇంతింతనలేము చూడలేక పాపిష్టి తుఫాను, ఊడదీసే లతను, మోడైపోయి మామిడి చెట్టు చివరికి మిగిలినది. పాట మొదలుపెట్టిన దగ్గర నుంచి వెంకట్రావుకి నవ్వుగానే ఉంది. రెండు చెట్లకి ప్రేమేమిటి? అనబోయాడు కానీ సత్యం ఉన్నాడని ఊరుకున్నాడు. ఈ పాటలన్నీ పాత పాటల్లాగున్నాయేమిటి? అన్నాడు. పాటకి పాతేమిటి? దాని రాగం, భావం బాగుంటే ఎంతకాలమైనా బాగుంటుంది అన్నాడు సత్యం. ఏమో, పాత పాటలు బోర్ కొడతాయి అని సత్యం మాటల్ని తోసిపారేశాను కదా అని సంతోషించాడు అల్లుడు. నిన్న మీరు రేడియో దగ్గర కూర్చుని గరుడ గర్వభంగం హరికథ అంతా లొట్టలేసుకుంటూ విన్నారెందుకు? అది బోర్ కొట్టలేదా? అందులో ఎంత కొత్తదనం కనపడింది? అన్నాడు సత్యం ఆర్గ్యుమెంట్‌కి దిగుతూ. పొద్దున్న వెంకటేశ్వర సుప్రభాతం అంతా విన్నారుగా, అది పాతది కాదా? అని నవ్వింది జానకి. అదంటే అది వేరు. అది మన ప్రాచీన అని వెంకట్రావు తన పాయింట్ కోసం గింజుకుంటోంటే సత్యం లేచిపోయాడు. వాళ్ళు ఏకాంతంగా కూర్చున్న చోటుకి తను వచ్చి వాదం పెట్టుకోవడం ఎబ్బెట్టుగా తోచింది అతనికి. మీ ప్రాచీనత్వం గురించి తర్వాత మాట్లాడుకుందాంలెండి అని హాస్యంగా అనేసి మెట్ల మీద నుంచి దిగుతూ వెళ్ళిపోయాడు. వాదం విరమించి సత్యం హఠాత్తుగా వెళ్ళిపోవటంతో వెంకట్రావు ప్రాణాలు కుదుటపడ్డాయి. చివరికి నవ్వుతూ వెళ్ళటం వల్ల సత్యం మీద అంత కోపం రాలేదు అల్లుడికి. నీ అన్నదంతా యతిమతంలాగుందే అని నవ్వాడు. జానకి పాట కచేరీ శ్రోతకి ఏమీ ఆనందాన్నివ్వలేదు చివరికి. పాటల్లో అర్థాలు ఎలాగున్నా జానకి కంఠంలో మెత్తదనము, అమాయకత్వము కూడా అతనికి ప్రీతి కలిగించలేదు. రాత్రి పడుకున్నప్పుడు నీ పాటలు మా ఊళ్ళో విన్నారంటే భలే నవ్వుతారు అన్నాడు. జానకి తెల్లబోయి ఎందుకు నవ్వుతారు అంది. చిన్నప్పుడు పాడితే పాడావు కానీ పెళ్ళయిన తర్వాత కూడా పాటలు పాడితే ఏం బాగుంటుంది? పల్లెటూళ్ళలో అసలే తప్పు పడతారు అన్నాడు. జానకి కాసేపు ఆశ్చర్యపడి ఆ ఆశ్చర్యంతోనే నిద్రపోయింది. తర్వాత కాలంలో జానకి మళ్ళీ భర్త దగ్గర ఒక్కసారి కూడా పాడలేదు. ఎప్పుడన్నా పని చేసుకుంటూ కూని రాగం తీసేది కానీ అత్తో భర్తో వింటారని తోస్తే టక్కున స్విచ్ నొక్కినట్టు మానేసేది. రాను రాను పాటల సంగతి మరిచిపోయింది. పెళ్ళయ్యాక 2, 3 పండగలకి వెంకట్రావు అల్లుడి హోదాలన్నీ అనుభవించాడు. అత్తగారు తన జబ్బులన్నీ మరిచిపోయి పూట పూట రకరకాల వంటలు చేసి పెట్టేది. మామగారు రోజు ఎక్కడికో ఒక చోటుకి ప్రోగ్రాం వేసి డబ్బు ఇచ్చి పంపిస్తూ ఉండేవాడు. సినిమాకైతే టికెట్లు రిజర్వ్ చేయించి ఇచ్చేవాడు. అత్తమామలతో పాటు భార్య రాత్రింబవళ్ళు సేవలతో ముంచెత్తేది. వారం రోజులో 10 రోజులో ఉండి 4 కిలోల బరువు పెరిగి తిరుగు ప్రయాణం చేసేటప్పుడు బరువు జేబుతో, కొత్త బట్టల ప్యాకెట్టుతో, పళ్ళు, ఫలాలు బుట్టతో మామగారి పర్యవేక్షణలో రైలెక్కేవాడు. తనకి వీడ్కోలు ఇవ్వడానికి బావమరిది కూడా రైలు దగ్గరికి రాకపోవడం వెంకట్రావుకి పెద్ద అవమానంగా ఉండేది. వెంకట్రావు వెళ్ళిపోతున్నాడని తెలిస్తే, సత్యం వెళ్తున్నారా ఇవ్వాళ అని ఒకసారి పలకరించి, స్టేషన్‌కి ఫోన్ చేసి, బండి లేటవుతుందేమో అని తెలుసుకుని వెళ్ళండి అని సలహా పడేసేవాడు. ఏ విషయానికైనా సత్యాన్ని తండ్రి మందలించడమో, కోప్పడడమో ఎన్నడూ చూడలేదు అల్లుడు. అల్లుడిని రైలెక్కించి ఇంటికి వచ్చి జానకి తండ్రి, వెంకట్రావు చాలా మంచివాడు. మనిషికి కోపగుణం లేదు. జానకి సుఖపడుతుంది అని భార్యతో అని సంతోషించేవాడు. అల్లుడి రంగు తెలుసుకోకుండానే ఆయన వెళ్ళిపోయాడు. తండ్రి పోయిన తర్వాత జానకిని గ్రామఫోన్ తీసుకెళ్ళమని సత్యం అన్నప్పుడు, అది మాకెందుకు అని వెంకట్రావు వ్యతిరేకించాడు. మళ్ళీ ఒక పూటంతా ఆలోచించుకుని, గ్రామఫోన్ అమ్మేయరాదు, పాత రికార్డులు ఎవరన్నా కొంటారా? నేను తీసుకెళ్ళి అమ్మనా అని సత్యాన్ని అడిగాడు. సత్యం మొదట నిర్ఘాంతపోయి పాటలంటే ఆసక్తి లేక అలా అనుకున్నాడేమోలే అని సరిపెట్టుకున్నాడు. అప్పటికి సత్యానికి వెంకట్రావు మీద కొంత అభిమానం ఉండేది. జానకి భర్త కదా అని. వెంకట్రావుకి వెండి పెళ్ళెం చేయించి ఇచ్చేయాలా అని సత్యంతో తల్లి గట్టిగా అంటూ ఉండేది. అయితే ఆయనకి ఇప్పుడే ఉత్తరం రాశాను. అర్జెంటుగా
2000 పంపమని. డబ్బు అందగానే పెళ్ళిం చేయించి పంపేద్దాం అని హాస్యాలతో ఎగరగొట్టేవాడు సత్యం. రాను రాను అసలెందుకివ్వాలి అని తర్కం మొదలుపెట్టాడు. ఎందుకేమిటి? రేపు మీ అత్తగారు నీకివ్వరా అని తల్లి అంటే, ఛీ! అలాంటి మాటలు మాట్లాడకమ్మా! నేను కట్నాలు గిట్నాలు అనుకుంటున్నావా? అని తన వ్యవహారం మొట్టమొదటిసారి తల్లికి ప్రకటించాడు. ఇదెప్పటినుంచి? అని తల్లి విస్తుపోయి, కట్నం మనం ఇవ్వగలేంది తీసుకుంటే తప్పా? అంది. రెండూ తప్పే. ఒక తప్పు చేశాం కాబట్టి రెండో తప్పు కూడా చెయ్యాలా? వాళ్ళ వస్తువేదో మన దగ్గర దాచిపెట్టినట్టు మన దగ్గర నుంచి పెళ్ళాలు, గిల్లాలు తీసుకోవడానికి వాళ్ళకి హక్కుందనుకోకు. డబ్బు లాగేయడానికి ఎత్తులు ఎక్కడ తెచ్చి ఇస్తాం అన్నాడు సత్యం. తండ్రి పోయిన తర్వాతే చిన్న ప్రైవేటు ఫ్యాక్టరీలో ఉద్యోగం ప్రారంభించాడు. కొన్ని నెలలకే అక్కడ మానేసి ఇంకో చోట చేరాడు. జీతం చాలా తక్కువ. అన్నీ తెలుసు తల్లికి. ఒక్క పండక్కి అల్లుడికి ఉత్తరం రాయమని తల్లి అంటే సత్యం ఒప్పుకోలేదు. నీకు గట్టిగా పిలవాలని ఉంటే నువ్వు రాయి. నాకు మాత్రం ఈ మర్యాదలు, గిర్యాదలు చిరాకు. ఈ పాటికి అతను మన కుటుంబంలో ఒక స్నేహితుడిలాగా అయిపోవాలి కానీ, ఇంకా అల్లుడేమిటి? అల్లుడు మనల్ని చూడాలని అతనికుంటే పిలవకుండానే వస్తాడు. అతన్ని చూడాలని మనకుంటే మనమూ వెళతాం. అంతేగాని ప్రత్యేకంగా ఈ పిలుపులేమిటి? పండగలు, అల్లుళ్ళు వెధవ చెత్త అని ఈ మర్యాదల మీద తిరస్కారం ప్రకటించాడు. పెళ్ళయ్యి 10 ఏళ్లయినా పండగలకి అత్తారిళ్ళకి రావాలని ఎదురుచూసే అల్లుళ్ళున్నారు అంది తల్లి. ఉంటే ఉంటారు. ఎంతెంత మృగాలైనా ఉన్నాయి ప్రపంచంలో. ఒక మృగాన్ని మనం కూడా పిలుచుకొద్దామా? అన్నాడు. ఏడాదికే మనం ఇలా చేస్తే వాళ్ళు మన పిల్లని చిన్నచూపు చూస్తారు అని వాపోయింది తల్లి. అంత చిన్నచూపు చూసేవాడితో మన పిల్ల అసలు కాపురమే చెయ్యక్కర్లేదు అన్నాడు కొడుకు. చెయ్యక్కర్లేదని ఒక మాట అనేస్తే సరిపోతుందా? నాన్న పోగానే అన్నయ్య ఇలా చేశాడని బాధపడుతుంది జానకి. జానకితో నేను చెప్పవలసిందంతా చెప్తాను. ఇంకా నన్ను అర్థం చేసుకోకుండా బాధపడిందంటే నేనేం పట్టించుకోను. నేను పట్టించుకోలేదని తను బాధపడితే చెల్లెలు నన్ను సరిగా అర్థం చేసుకోలేదేమిటని నేను మాత్రం బాధపడనా? నా బాధ తనకి లెక్కలేకపోతే తన బాధ నాకేం లెక్క? నేనిందాకే చెప్పానుగా, నీకు పిలవాలని ఉంటే పిలువు, వస్తాడు, వెళతాడు. నేనొద్దంటానా? నువ్వు పిలిస్తే మర్యాదగా ఉంటుందా? నేను పిలిస్తే మర్యాదగా ఉంటుందా? చెప్పానుగా, ఈ మర్యాదలు నేను పాటించనని. నీ మాటకి లేని విలువ నా మాటకి ఇవ్వటం ఏమిటి? నువ్వు మగపిల్లాడివి. అమ్మా! ఇలాంటి మాటలు మాట్లాడకు. మగ, ఆడ అందరూ ఒకటే. మనం అనుకుంటే అందరూ అనుకుంటారా అలాగా? లోకంలో అలా ఉందా? లోకంలో ఎలా ఉన్నా సరే మనం మంచి దారిలోనే ఉండాలి. తల్లి ఊరుకుంది. తన కొడుకు బుద్ధిమంతుడని కడుపులో సంతోషించింది కూడా. కానీ పైకి ఏమిటో అంతా యతిమతం నీతో అంది. ఇంట్లో డబ్బు ఇబ్బందులకు కూడా జంకి తల్లి అల్లుణ్ణి పిలిచి అభిప్రాయం మార్చుకుంది. అప్పుడప్పుడు జానకి వచ్చి వెళ్తూనే ఉంది బెజవాడ నుంచి. వెంకట్రావుకే ఇంటల్లుడి భోగం పాత పద్ధతుల్లో ఇక ఎన్నడూ జరగలేదా ఇంట్లో? ఆయన్ని చూసి చాలా రోజులైంది అని తల్లి ఒకసారి దిగులు పడుతూ అన్నదని సత్యం వెంటనే వెంకట్రావుకి ఉత్తరం రాశాడు. మిమ్మల్ని చూసి చాలా రోజులైందని మా అమ్మ బెంగపడుతోంది. మీకు వీలుంటే ఒకసారి రండి. లేకపోతే అమ్మ మీ ఊరు వస్తుందనుకుంటాను అని రాశాడు. ఇంకోసారి ఎప్పుడో కూడా అలాంటి ధోరణిలోనే రాశాడు. ఆ ఉత్తరాలు చూసి వెంకట్రావు ఎంతెంత గంతులేశాడో. జానకి పుట్టింటి వాళ్లకు చెప్పలేదు. మామగారు పోయాక అత్తారింట్లో ఆగిపోయిన సత్కారాలు అల్లుడిని కార్యోన్ముఖుణ్ణి చేశాయి. వెంకట్రావుకి జరిగిన ఇంకో మహా అవమానం బావమరిది తన పెద్దరికాన్ని సంపూర్ణంగా తిరస్కరించటం. తండ్రి పోయాడు కాబట్టి బావమరిది ఇక తన చెప్పుచేతల్లోనే మసులుతాడనుకున్నాడు వెంకట్రావు. అతని పెళ్లి తన ఇష్టప్రకారమే జరుగుతుందనుకున్నాడు. తన పిన్నమ్మ కూతురు గురించి అత్తగారి దగ్గర చెప్పినప్పుడు ఆవిడ తల ఊపి సత్యంతో అనండి అంది. అత్తగారికి చెప్పిన మాటలే సత్యంతో కూడా అనబోతే, సత్యం మొట్టమొదటి మాట వినగానే నా పెళ్లి సంగతి నేను చూసుకుంటాలేండి. మీరు సంబంధాలు చూడక్కర్లేదు. అలాగా నాకు ఇష్టం ఉండదు అన్నాడు. వెంకట్రావు తేలకళ్ళేసి కట్టెలాగా బిగుసుకుపోయాడు. పావుగంట సేపు బావమరిది అన్న మాటలు అతనికి కత్తులో, గొడ్డల్లో అయ్యాయి. ఈ 7, 14 లోకాల్లోనూ అలాంటి మానవుడుంటాడని వెంకట్రావు ఊహించలేదు. ఆ సంబంధం అంత తేలిగ్గా వదులుకోవడం ఇష్టం లేక బావమరిది మీద అత్తగారికి ఫిర్యాదు చేశాడు. కొడుకుని లోకువ కానివ్వకూడదనే భావంతో ఆవిడ వాడికిష్టం.
లేకపోతే మనమేం చెయ్యగలం? వాడికన్నీ తెలుసులెండి అంది. ఎంత కోపం వచ్చిందో అల్లుడికి. బావమరిదిని ఏమీ చెయ్యలేక, ఆ కోపం, ఈ కోపం అత్తగారి మీద పెట్టుకున్నాడు. ఆ ఇంటి మీద పెద్దరికం తనదేనని మురిసిపోయిన వెంకట్రావుకి నడ్డి విరిగినట్టయింది. ఆ అవమానం అతని రాత్రింబవళ్ళు వేధించింది. పెద్దదే కానీ మీ అమ్మకే బుద్ధి లేదు అన్నాడు జానకి దగ్గర చాలా సార్లు. ఏదన్నా మాటొస్తే మీ అమ్మకి చెప్పగలమా? మీ అన్నకి చెప్పగలమా? వాళ్ళకి వాళ్ళే పెద్దలు అనడం సాగించాడు. తన అధికారం కింద తన భార్య ఒక్కతే నడిస్తే తృప్తి లేదు వెంకట్రావుకి. అత్తింటి బంధువులందరూ వెంకట్రావు ఏలుబడిలోకే రావాలి. లోకాలన్నీ వెంకట్రావు ఇష్ట ప్రకారం సాగాలి. సూర్యచంద్రులు కూడా వెంకట్రావు ఆజ్ఞల ప్రకారం మెలగాలి. అలా జరిగితేనే వెంకట్రావుకి ఆనందం. అత్తింటి వాళ్ళ వల్ల ఇక నాకు కలిసొచ్చేదేముంది అనే ధోరణిలోకి వెళ్ళిపోయాడు వెంకట్రావు. అప్పట్నుంచి అతని క్షుద్రత్వం బట్టబయలుగానే సాగింది. తన భర్త పరమ కోపిష్టి అని, డబ్బు మనిషి అని, సంస్కారం లేని వాడని జానకి మస్తిష్కం గ్రహించినప్పుడల్లా ఆమె హృదయం కుంగిపోయేది. పెళ్ళైన 2 ఏళ్లకే 25 ఏళ్లు పెద్దదైపోయింది. పెద్ద సంసార భారం మోస్తోన్న మనిషిలాగా అందచందాలు మాని విచారంలో కూరుకుపోయింది. వెంకట్రావు చేతుల్లో పడబోయే జానకికి కూడా ప్రకృతి సుకుమారమైన అందాలే ఇచ్చింది. మధురమైన స్పర్శలకు, ముద్దులకు కాక దెబ్బలు తినడానికే అంత నున్నని చెంపలు ఇచ్చింది. ప్రేమానురాగాలతో మెరవడానికి కాక నీటి పొరలతో నిండటానికే అంత చక్కని కన్నులు ఇచ్చింది. మెత్తని మనసు, ప్రేమతో సేవ చేసే హృదయము, స్నేహానుభూతితో నిండిన వినయము ప్రకృతి ఆమెకు ప్రసాదిస్తే, సంఘం ఆమెని ఒక పురుషుడికి దాసిని చేసి, ఆమె సహజ సద్గుణాలన్నిటినీ నిష్ప్రయోజనం చేసింది. సహజీవన సౌఖ్యానికే ప్రకృతి స్త్రీ పురుషుల్ని సృష్టిస్తే, నిరంతర కలహాలకే సంఘం వారి సహజీవనాన్ని ఏర్పరిచింది. జానకి అన్న వెంట పుట్టింటికి వెళ్ళిపోయి 3 నెలలు నిశ్చింతగా బతికి, మళ్ళీ భర్తని నమ్మి అతనితో బయలుదేరి వచ్చిన తరువాత 3 నెలలు గడిచాయి. మొగ్గను తెంపి దుమ్ములోకి విసిరినా అది అక్కడే వికసిస్తుంది. ఇంకా జీవం మిగిలి. వెంకట్రావు పాలబడ్డ జానకిలో ఇంకా జీవం మిగిలే ఉంది. ఆమె జ్ఞాననేత్రం అక్కడే వికసిస్తోంది. అన్న పంపే పుస్తకాలు చదవటం ఒక్కటే జానకికి సంతోషాన్నిచ్చే కార్యంగా ఉంది ఆ ఇంట్లో. ఇప్పుడు జానకి పుస్తకాల మీద పూర్వం లేని శ్రద్ధ వచ్చింది. ఏ పుస్తకం చూసినా అందులో ఎలాంటి కథ ఉంటుందో, అందులో మగాళ్ళు ఎలా మాట్లాడతారో, ఆడవాళ్ళు ఎలా మాట్లాడతారో, వాళ్ళ సంసారాలు ఎలా నడుస్తాయో, వాళ్ళు పోట్లాడుకుంటారో లేదో, వాళ్ళకి కోపాలు వస్తాయో లేదో, అలాంటి సంగతులెన్నో తెలుసుకోవాలని ఆతృత పడుతుంది. ఆ పుస్తకాల్లో ఆడవాళ్ళు తనలాగే ఉంటే చాలా దిగులేస్తుంది. తనలాగా లేకపోతే ఆ కథ చాలా అబద్ధం అనిపిస్తుంది. కొన్ని కొన్ని పుస్తకాలు చదువుతూ ఉంటే తన జీవితం ఎంత నిస్సారంగా ఉందో, ఎంత సంకుచితంగా ఉందో తెలుసుకోవడం ఇష్టం లేకపోయినా తెలుసుకోవలసి వస్తోంది జానకికి. వాసంతి హఠాత్తుగా రైలు దిగి వచ్చేదాకా ఆ అమ్మాయికి తమ ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారని తెలీదు జానకికి. చీకట్నే వెంకట్రావు బయటికి వెళుతుంటే స్టేషన్‌కి వెళుతున్నాడని కూడా తెలీదు. ఇద్దరూ రిక్షాలో పెద్ద బట్టల పెట్టెలో దిగారు. రాగానే వాసంతి స్నానం చేసి బట్టలు బాత్రూంలో వదిలేసింది. ఎవరు తీస్తారనో. స్నానం అయ్యాక అరగంట సేపు గదిలో తలుపులేసుకుని ముస్తాబై బయటకొచ్చింది. చీర అంచు నడుం చుట్టూ చక్రంలా చుట్టి, పైట మోకాళ్ళ దాకా తీసి, చెంపలు కనుబొమ్మల మీదకి దువ్వి, పావలా కాసంత బొట్టు పెట్టింది. గాజులు మోచేతుల దాకా వేసింది. మనిషి ఎర్రగా బొద్దుగా ఉంటుంది. లావుకి తగిన ఎత్తు, పెద్ద పెద్ద కళ్ళు, వెంకట్రావు చెల్లెలని చెప్పకుండా తెలిసిపోయేంత దగ్గర పోలికలు. అన్నా చెల్లెలిద్దరూ ఒకచోట నించుంటే, ఒక మగ వెంకట్రావు, ఒక ఆడ వెంకట్రావు ఉన్నట్టు ఉంటారు. తమ జగదేక సుందరినని ఆమె అభిప్రాయం. ఆమె అన్న అభిప్రాయం కూడా అదే. ముస్తాబు చేసుకుని బయటికి వచ్చి వంటింటి తలుపు దగ్గర వయ్యారంగా ఆనుకుని నిలబడి పెద్దమ్మతో తన ప్రయాణం కబుర్లు చెప్పడం మొదలుపెట్టింది వాసంతి. జానకి ఒక పీట వాసంతి దగ్గరికి జరిపి కూర్చోండి అంది. ఆడబిడ్డల్ని మన్నిస్తూ పిలవాలని జానకికి తెలుసు. పైగా వాసంతి జానకి కన్నా పెద్దది. చీర పాడైపోతుంది బాబూ అని వాసంతి పీట మీద కూర్చోవడానికి నిరాకరించింది. గడ్డం చేసుకుంటూ చెల్లెలి కబుర్లు వింటున్న అన్నగారు, ఏ జానకి ఒక కుర్చీ తీసుకొచ్చి వెయ్యి అని ఆర్డర్ జారీ చేశాడు. నేను తెచ్చుకుంటాలే అన్నది గాని కబుర్లు మాని వాసంతి అక్కడి నుంచి కదల్లేదు. పొయ్యి దగ్గర పెసరట్లు వేస్తోన్న జానకి
చెయ్యి తుడుచుకుని లేచి వీధి గదిలోంచి ఒక కుర్చీ తెచ్చి వంటింటి గుమ్మం ముందు వేసింది. వాసంతి చీర కుచ్చెళ్ళు పాదాల చుట్టూ పడేట్టుగా సర్దుకుని కుర్చీ కొసన కూర్చుంది. జానకి వేడివేడిగా పెసరట్టు వేసిస్తే అది తిన్నంతసేపు వేళాకోళాలు చేస్తూ వంకలు పెట్టింది. కాఫీ ఇస్తే దానికి వంకలు పెట్టింది. బాబోయ్! మీ కోడలి చేతి వంట ఎలా తింటున్నావు పెద్దమ్మా అని పెద్దమ్మతో హాస్యాలాడింది. ఒకసారి నీ చేతి వంట రుచి చూపించవే వాసంతి అన్నాడు వెంకట్రావు. బాబోయ్! నేను పొయ్యి దగ్గర కూర్చోలేను బాబూ అని కీచుగా ఒక అరుపు అరిచింది. నీకేం కర్మలే పొయ్యి దగ్గర కూర్చునేదాకా అని సాయంత్రం రాబోయే పెళ్లి కుమారుడి భోగభాగ్యాలు వర్ణించటం మొదలుపెట్టాడు వెంకట్రావు. అతను బిలాస్పూర్లో పెద్ద డాక్టరట. నలుగురు అన్నదమ్ములట. అందరూ పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారట. ఇతనే ఆఖరివాడు. తండ్రి క్రిమినల్ లాయరుగా చేసి 10 లక్షల దాకా సంపాదించాడట. ఇతని వాటాకి 2 లక్షల రొక్కం, పెద్ద మేడ వస్తాయట. ఆ ఆస్తి వర్ణన వింటోన్న కొద్దీ వాసంతికి భయం వేసింది. ఆ సంబంధం కుదరదేమోనని ఆందోళనతో ఆమె మొహం వెలవెలపోయింది. అందమైన పిల్ల కోసం చూస్తున్నారట వాళ్ళు అన్నాడు వెంకట్రావు. ఆ మాటలతో మళ్ళీ ధైర్యం వచ్చింది వాసంతికి. సుబ్బారావు నా ఫ్రెండే, అతనికి బంధువులే వీళ్ళు అన్నాడు వెంకట్రావు. 4 రోజుల క్రిందట సుబ్బారావు ఈ పెళ్లివాళ్ల గురించి, వాళ్ళు ఒకరి పిల్లని చూడ్డానికి వస్తున్నారని, తను ఆ రోజులు సెలవు పెడతానని అన్నాడు. అప్పట్నుంచి పట్టుకున్నాడు వెంకట్రావు. వాళ్ళని మా ఇంటికి కూడా తీసుకురా, మా వాసంతిని చూపిద్దాం. చాలా అందంగా ఉంటుంది, మా ఇంటికి కూడా తీసుకురా అని 20, 30 సార్లు అడిగి చివరికి ఊ అనిపించుకున్నాడు. నువ్వు కాబట్టి ఒప్పుకున్నాను గానీ, వాళ్ళసలు ఇలాంటి సంబంధాలు చూడరు. అల్లుడు మీ ఇంటికొస్తే టిఫిన్ ఖర్చు కూడా భరించలేరోయ్ మీరు. వాళ్ళకంతా యూరోపియన్ స్టైల్‌లో ఉండాలి అని బంధువుల గొప్పంతా వర్ణించాడు సుబ్బారావు. వెంకట్రావు బాగా ఉడుక్కుని పైకి నవ్వేస్తూ చూడవోయ్ 500 ఖర్చుబెట్టి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను అని తన గొప్ప ప్రకటించాడు. ఎవరి గొప్పలు వాళ్ళు ప్రకటించుకున్నాక పెళ్లి చూపుల రోజు నిర్ణయమైంది. వెంకట్రావు ఆనందంతో పొంగిపోతూ కంపెనీ నుంచి వస్తూనే వాసంతి తండ్రికి టెలిగ్రామ్ ఇచ్చేశాడు. అర్జెంటుగా వాసంతిని పంపేయమని, బ్రహ్మాండమైన సంబంధం ఒకటి కుదిరిపోయినట్టేనని. ఆ టెలిగ్రామ్ రాగానే ఇంట్లో ఎంత కలకలం రేగిందో కలకలా నవ్వుతూ వర్ణిస్తోంది వాసంతి. వాళ్ళందరూ నవ్వుతుంటే జానకి కూడా చిరునవ్వు వచ్చింది. దీనికిలా రాసిపెట్టి ఉంటే మనం ఎవడికో ఒకడికి కట్టబెట్టాలంటే అవుతుందా అని అత్త పెద్ద నిట్టూర్పు విడిచి దీర్ఘం తీసింది. వాసంతి బొంగమూతి పెట్టి అడ్డమైన వాణ్ణి వెతకడమేనా నా కోసం పెద్దమ్మా, నేనసలు అతన్ని చేసుకునేదాన్నా అని నిర్లక్ష్యంగా నవ్వింది. వాళ్ళు మాట్లాడేది తన అన్న గురించేనని జానకికి అర్థమైంది. మొహం మీద చిరునవ్వు మాయమైంది. వెంకట్రావు గడ్డం చేసుకుని లేచాక ఇల్లు సర్దే పని ప్రారంభించాడు. ప్రమీలతో ఎన్నడూ మాట్లాడని వాడు వాళ్ళ ఇంటికెళ్ళి అందమైన కుర్చీలు, టీపాయిలు, టేబుల్ ఫ్యాను, కప్పులు, గ్లాసులు, లేసు రుమాళ్ళు అన్నీ అడిగి ఆ వాటా వాళ్ళు ఈ వాటాలోకి మారుతున్నట్టు అన్నీ ఇక్కడికి చేరవేశాడు. వాళ్ళ ఎరువు సామాన్లు చేరేసే పనిలో ఉంటే వెంకట్రావు తల్లి తన కొడుక్కి అత్తారి వల్ల జరిగిన ఘోరాన్యాయాలు తలుచుకుని కళ్ళనీళ్లు పెట్టుకునే పనిలో మునిగింది. కుర్చీలు లేవు, టేబుళ్ళు లేవు, ఫ్యాన్లు లేవు, వల్లకాడు లేదు. ఏం పెట్టి చచ్చారు? గుమ్మంలోకే చుట్టమో పక్కమో వస్తే ఏముండి ఇంట్లో నా శ్రాద్ధం, ఇరుగమ్మనో పొరుగమ్మనో ముష్టెత్తుకోవలసిందేగా. పిల్లాడి ముద్దు ముచ్చట్లు నా కళ్ళతో చూడలేకపోయాను అని గోడ మూలకి ముక్కు చీది మాతృ ప్రేమతో శాస్త్రోక్తంగా దుఃఖించి లేచింది. ఆ టేబుళ్ళు, కుర్చీలు ఎరువిచ్చిన వాళ్ళకి ఆ సామానంతా అత్తారు పెట్టింది కాదని, అదంతా వాళ్ళ కష్టార్జితంతో వాళ్లే కొనుక్కున్నారని ఈ మాతృమూర్తికి శుభ్రంగా తెలుసు. తెలిసినా ఆ ఉత్తమురాలి దుఃఖం ఆ ఉత్తమురాలిదే. మామూలు రోజుల్లో అయితే కొడుకు ఉత్తముడు కూడా తల్లి దుఃఖంలో పాలు పంచుకునేవాడే. కానీ ఆ రోజు ఉత్సాహం వేరు. బిలాస్పూర్ డాక్టర్కి బావమరిదినవుతాననే ఆనందంతో ఫ్యాన్లు, టేబుళ్ళు ఇవ్వని అత్తారిని క్షమించేశాడు. తీసుకొచ్చిన సామానంతా ఏది ఎక్కడ పెడితే బాగుంటుందో అన్నా చెల్లెళ్ళు వాదోపవాదాలు చేసుకుని సామాన్లన్నీ సర్దారు. ఆ సామాన్లు పెట్టిన స్థలాలు చూసి పెళ్ళికొడుకు నిర్ఘాంతపోయి పిల్లని ఒప్పేసుకుంటాడని వెంకట్రావు అభిప్రాయం. ఏయ్ ఒకసారి ఇలా రా, చీపురు తీసుకురా, ఆ మూల దుమ్ముంది చూడు, ఏం తుడిచావు పొద్దున్న, వెధవ తుడుపు నువ్వు, అక్కడొకసారి చూడు అని పనిచేసుకుంటా జానకిని మాటి మాటికి పిలిచి వీధి గది 10 సార్లు తుడిపించాడు. నెలల తరబడి బూజులు గదిలో గడప గడప గల మనిషి
గది అలంకరణ అయ్యాక బజారుకెళ్ళి 4, 5 రకాల స్వీట్లు, పళ్ళు తెచ్చి తల్లి చేతికిచ్చాడు. పొద్దున్న నుంచి జానకికి ఒకటే పని. ఆడబిడ్డ కోసం ఇంకో 2 రకాల కూరలు పురమాయించింది అత్తగారు. పొయ్యి మీద ఉడికే వాటిని కింద పడేసి చీటికి మాటికి అన్నా చెల్లెలకి కాఫీలివ్వటం, ఎప్పటికప్పుడు కప్పులు తోమటం, వాసంతి బట్టలు కూడా ఉతకడం. వాసంతి లంగా బాడీలు చూస్తే జానకికి ఎంత డోకొచ్చిందో. ఎక్కడ చూసినా మురికి చారలే. ఆ పనులన్నీ అయ్యేటప్పటికి మధ్యాహ్నమైంది. వాసంతికి పెళ్లి చూపులనే సంగతి భర్త తనతో మాట మాత్రమైనా అనకూడదా అని జానకి 1000 సార్లు అనుకుంది. భోజనాలయ్యాక అన్నా చెల్లెళ్ళిద్దరూ పేకాట పెట్టుకున్నారు. జానకి గదిలో నిద్రపోయింది. మధ్యాహ్నం 3 అయిన దగ్గర నుంచి కేకలు మొదలుపెట్టాడు జానకిని లెమ్మని. ఏయ్ లే! 3 అయిపోయింది లే! అని చాప మీద పడుకున్న దాన్ని 2, 3 సార్లు కాలితో తట్టి లేపాడు. జానకికి మెలకువ వచ్చి రాగానే అతను కాలితో లేపడం చూసి నిద్ర కళ్ళతో తీక్షణంగా చూసింది. ఏంటా పిచ్చి చూపు? లే! టైమయింది. 5 గంటలకి వాళ్ళు వచ్చేస్తారు అనేసి వెళ్ళిపోయాడు. లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పని కల్పించుకుని చేసింది జానకి. పెళ్ళికొడుకు వచ్చేటప్పటికి పెళ్ళికూతురు ఏం చీర కట్టుకోవాలో సెలెక్ట్ చేయటానికి ముగ్గురు బట్టల పెట్టి చుట్టూ చేరి చీరల పరీక్షలు మొదలుపెట్టారు. ఒకరికి నచ్చింది, ఒకరికి నచ్చలేదు. ధర్మవరం పట్టుచీర కట్టుకోవే అంది పెద్దమ్మ. ఛీ! అలాంటిది కాదు. పల్చగా, నాజూగ్గా ఉండాలి. డాక్టర్ గారు గుమ్మైపోవాలి అన్నాడు వెంకట్రావు. ఛీ పో అన్నయ్య అని అన్నని కొట్టబోయింది చెల్లెలు. ఏ చీర కట్టుకోమన్నా దాని అంచు వెడల్పుగా లేదనేది వాసంతి. చీరలో ఎక్కడన్నా నల్లపోగు ఉంటే శుభం కాదనేవాడు వెంకట్రావు. జానకి పెట్టి కూడా తీసి చూశారు. జానకి చీరలకి పెద్ద పెద్ద అంచులు, డిజైన్లు లేవని వాసంతి ఒకటే నవ్వటం. చివరికి వాసంతి చీరల్లో నుంచే ఎర్ర జాకెట్టు చీర, చిన్న చిన్న జరీ చుక్కలున్నది సెలెక్ట్ చేశారు. దాని ఖరీదు 400 వాసంతి ముస్తాబు మొదలుపెట్టింది. నిలువుటద్దం లేదని తెగ విసుక్కుంది. హైదరాబాదులో అన్నీ చవకగా ఉంటాయిగా, ఒక అద్దం తెచ్చుకోవచ్చు కదా అని 2, 3 సార్లు అంది జానకితో. జానకి ఒకసారి కూడా జవాబు చెప్పలేదు. వచ్చిన దగ్గర నుంచి వాసంతి వ్యవహారం చూస్తుంటే జానకికి చీదరగా ఉంది. ఈ మనిషిని పెళ్లి చేసుకోమని అన్నకి చెప్పడం గుర్తొచ్చి తన తెలివి తక్కువదనానికి తనే కోపం తెచ్చుకుంది. మనుషుల గుణగణాలు తెలుసుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏడ్చినట్టే ఉంటుందని మొట్టమొదటిసారి అనుకుంది. అన్న జీవితానికి పెద్ద గండం తప్పించాననుకుంది జానకి. నీ కోడలు మాటే మాట్లాడదేం, మోగదా పెద్దమ్మా అని వాసంతి ఒక హాస్యోక్తి విసిరింది జానకి గురించి. సరేలే, ఇప్పుడేమనుకుంటే ఏం లాభం అని అత్త ఒక నిట్టూర్పు విడిచింది. నిలువుటద్దం లేదని వాసంతి వెంకట్రావు దగ్గర కూడా విసుక్కుంది. నీకన్నా తెలియదా అన్నయ్య, నిలువుటద్దం లేకపోతే ఆడవాళ్లు బట్టలు ఎలా కట్టుకుంటారు బాబూ అని మొహం ముడుచుకుంది. మా ఆడవాళ్ల అందాలకి ఈ అద్దాలు చాల్లే, నిలువుటద్దాలు కూడా ఎందుకు అని అన్న అనగానే చెల్లెలు ఫక్కున నవ్వింది. నీ పెళ్లికి పెద్ద నిలువుటద్దం ప్రజెంట్ ఇస్తాడు. నువ్వు బావగారు ఇద్దరు నించుని చూసుకోవచ్చు. ఛీ పో అని ఆవిడ సినిమా చెల్లెల్లాగా బొంగమూతి పెట్టి ఒక పక్కకి ఒదిగి సిగ్గు అభినయించింది. 4:30 దాటింది. ప్రమీల గారింట్లో పనిచేసే వరాల్ని ఒక గంటసేపు ఉండటానికి తీసుకొచ్చాడు వెంకట్రావు. ఈ పెళ్లి చూపుల వ్యవహారం తెలిసి విశాలాక్షి ఇటువైపు తొంగి చూడలేదు. పిల్లల్ని కూడా ఇటు పోవద్దని కట్టడి చేసింది. నిమిషం ఒక యుగంగా గడుస్తోంది అందరికీ. పెళ్లికూతుర్ని చాప మీద కూర్చోబెట్టాలా, కుర్చీ మీద అని హఠాత్తుగా వెంకట్రావు ఒక సందేహం లేవదీశాడు. కుర్చీ మీద ఏం బాగుంటుందిరా, చాప మీదే కూర్చోవాలి, మర్యాదగా ఉంటుంది అంది తల్లి. అవును, అలాగే బాగుంటుంది అని ఒప్పుకున్నాడు పెళ్లి చూపుల పెద్ద. చాప మీద కూర్చుంటే చీర నలిగిపోతుంది బాబూ, దాని అందం ఏం కనపడుతుంది అని మొహం ముడుచుకుంది పెళ్లికూతురు. కాసేపు తర్జనభర్జనలు పడ్డారు. వాళ్ళకంతా యూరోపియన్ స్టైల్లో ఉండాలని సుబ్బారావన్న మాటలు సమయానికి గుర్తొచ్చాయి వెంకట్రావుకి. ఛీ, చాప మీద వద్దు, వీళ్ళేదో పల్లెటూరి గబ్బిలాయలు అనుకుంటారు, కుర్చీ మీదే కూర్చోవాలి, అతను పెద్ద డాక్టరు అని గట్టిగా అన్నాడు వెంకట్రావు. తల్లి నోరు మూసుకుంది. జానకితో 10ఓసారో 15ఓసారో జాగ్రత్తలు చెప్పుకొచ్చాడు. ఎప్పుడప్పుడు ఏ పదార్థాలు పని పిల్లతో పంపాలో వివరాలు చెప్పాడు. వాళ్ళకంతా యూరోపియన్ స్టైల్లో ఉండాలి అన్నాడు జానకితో. వాళ్ళు వచ్చి రాగానే ముందు కాఫీలు ఇవ్వాలట, 10 నిమిషాలు ఆగి స్వీట్స్ పంపాలట, తర్వాత టీలట, ఆ తర్వాత పళ్ళరసాలట.
వెళ్ళబోయే ముందు కూల్ డ్రింకులట. పావుగంట సేపట్లో బెజవాడ పానీయాలన్నీ గుప్పించి వాళ్ళని నిర్ఘాంతపరచాలని వెంకట్రావు పథకం. అవును, యూరోపియన్ స్టైల్ కావలసిన వాళ్ళు ఈ వెంకట్రావియన్ స్టైల్‌కి నిజంగానే నిర్ఘాంతపోతారు. అలాగే అలాగే అని అన్నిటికీ తల ఊపింది జానకి. సరిగ్గా విన్నావా? తాటికాయలాగా తల ఊపటమేనా? అని తన హుషారులో ఒక సరసోక్తి విసిరాడు పెళ్ళాం మీద. వాసంతి రంభలాగా ఉండాలనుకుని తనకు చేతనైన అలంకారమంతా చేసుకుంది. కాటుక గీతలు చెవుల దాకా లాక్కుంది. పెన్సిల్‌తో కనుబొమ్మలు దిద్దుకుంది. కణతల దగ్గర జుట్టు రింగులు రింగులుగా తిప్పుకొని అంటించుకుంది. ముత్యాల దండ పీక దగ్గరికి ఒక పేట, బొడ్డు దగ్గరికి ఒక పేట తీసుకుంది. చీర అంచు చెక్కు చెదరకుండా నడుం చుట్టూ చుట్టుకుంది. చేతులకున్న 2 బంగారపు గాజుల బరువు చాలక జానకి గాజులు కూడా తీసుకుంది. కానీ అవి వాసంతికి వేళ్ళ దాకా కూడా ఎక్కలేదు. జానకి ఉంగరం వాసంతికి చిటికెన వేలికి కూడా పట్టలేదు. జానకి చేతులు చూస్తే వాసంతికి ఆ క్షణంలో చాలా ఆశ్చర్యం వేసింది. తన అరిచేతులు జానకి చేతుల్లాగా అంత పల్చగా, వేళ్ళు అంత సన్నగా పొడుగ్గా ఉంటే ఆ సంబంధం తప్పకుండా కుదురుతుందనిపించింది. వదిన చేతులు భలే ఉన్నాయి అంది ఆ ఉద్వేగంలో. సరే, నువ్వు తొందరగా తయారవ్వు, వాళ్ళొచ్చే వేళ అయిపోయింది అని తొందర పెట్టాడు వెంకట్రావు. సరిగ్గా 5 గంటలకి గేటు ముందు కారు ఆగింది. వెంకట్రావు గేటు దగ్గరికి పరిగెత్తి గేటు బార్లా తీసి కారు దగ్గర నిలబడ్డాడు. చేతులు ముడుచుకోవాలో, కట్టుకోవాలో, చేతులు చేతులేం చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడ్డాడు. పెళ్ళికొడుకు, అతని తల్లి, సుబ్బారావు దిగారు కారులోంచి. వాళ్ళిద్దరూ తెలుగు వాళ్ళలాగే లేరు. సుబ్బారావు చెప్పాడు కాబట్టి అనుకోవలసిందే. ఎక్కడో తెల్లదేశంలో పుట్టి పెరిగిన వాళ్ళలాగున్నారు. వాళ్ళని చూసి చూడగానే పెద్ద ఆనందము, పెద్ద దడ కలగలుపుగా వచ్చాయి వెంకట్రావుకి. వాళ్ళకి దారి చూపించుకుంటూ ఇంట్లోకి తీసుకొచ్చాడు. వాళ్ళు కూర్చోగానే ఫ్యాను పెట్టాలని ప్రయత్నించి ఏమేట నొక్కాలో దాని పద్ధతేమిటో సరిగ్గా గుర్తులేక తికమకపడి కంగారులో పిచ్చి పిచ్చిగా మీటలు నొక్కాడు. అది వాళ్ళు వాడే వస్తువు కాదనే సంగతి చూసేవాళ్ళకి శుభ్రంగా తెలిసిపోయింది. వచ్చి రాగానే ఎలాగో ఫేస్ పెట్టి లోపలికి పరిగెత్తాడు. పనమ్మాయితో కాఫీలు పట్టించుకొచ్చాడు. పెళ్ళికొడుక్కి ఖచ్చితంగా 35 ఏళ్లు దాటి ఉంటాయి. చెయ్యెత్తు మనిషి, క్యారెట్ దుంపల ఎర్రటి రంగు, చెవి తుమ్మెల దాకా చెంపలు, బండ ముక్కు, బండ పెదాలు, బండ మొహం, బండ చేతులు, బండ కాళ్ళు, అంతా బండ బండ. చొక్కా ఒక్కటి 1000 రూపాయలుంటుందేమోనన్నంత ఖరీదైన బట్టలు, రాళ్ళ దిమ్మలంతంత బూట్లు, మండ్రగప్పంత వాచి, తాటి మట్టంత బెల్టు. పెళ్లికుమారుడి సౌందర్యానికి వెంకట్రావుకి మూర్ఛ వచ్చేసింది. అతనికి తను బావమరిది అయినట్టు అతనితో సరసాలు అవి తలుచుకుని కొన్ని సెకన్లు పరవశించాడు. పెళ్ళికొడుకు తల్లి చాలా లావుగా ఉన్నా మొహం నాజూగ్గా ఉంది. తెల్లటి తెలుపు, చేతుల్లేని చంకలు కనబడే జాకెట్టు, పెదాలకు చాలా లేత రంగు, పైకి ఆడంబరంగా లేని ఖరీదైన లేత పూల చీర, విమానాల్లో ప్రయాణాలు చేసే ప్రయాణికురాలిలా ఉంది. సుబ్బారావు వాళ్ళ పక్కన కూర్చోలేదు. దూరంగా కూడా కూర్చోలేదు. యజమానుల ముందు కొంచెం ఎక్కువ స్థాయి నౌకరు నించున్నట్టు ఒక పక్కగా నించున్నాడు. బయలుదేరే ముందు అతనికి వాళ్ళకి ఘర్షణ కాని ఘర్షణ జరిగింది. నీ ఫ్రెండ్ కట్నం ఎంతిస్తాడు అన్నారు వాళ్ళు. బాగానే ఇస్తారు అన్నాడు సుబ్బారావు. 2 లక్షలు ఇవ్వగలరా అన్నారు వాళ్ళు. సుబ్బారావు వణుకుతూ ఇవ్వగలరనుకుంటా అని బుకాయించాడు. వెంకట్రావుకి తన బంధువుల్ని చూపించే ఛాన్స్ తప్పిపోతే ఇక తన ప్రగల్భాలు అంత వెర్రిమొహం వేసుకుని వినేవాడు దొరకడని అతని భయం. ఈ గేటు దగ్గర ఆపు అని సుబ్బారావు డ్రైవర్తో అన్నప్పుడు పెళ్ళికొడుకు ఆ గేటు లోపలి ఇంటిని చూసి టైం వేస్ట్ వ్యవహారం ఇదంతా అని సుబ్బారావు మీద చాలా కోపంగా ఇంగ్లీష్లో విసుక్కున్నాడు. పోనీలే, 5 నిమిషాలు కూర్చుని వచ్చేద్దాం అని తల్లి సుబ్బారావు నేరాన్ని కొంచెం క్షమించింది. అంతలో వెంకట్రావు పరిగెత్తుకుంటూ వచ్చి గేటు తీయనే తీశాడు. ఈ సంబంధం మీకు కుదరదు, లాభం లేదు అని సుబ్బారావు వెంకట్రావుతో అనేద్దామనుకున్నాడు. కానీ గుసగుసలకి కూడా వీలు కాలేదు. పనమ్మాయి కాఫీలు తెచ్చిపెడితే వాళ్ళు అక్కర్లేదన్నారు. వెంకట్రావు హడలిపోయి బిక్కమొహం వేసి సుబ్బారావు వంక చూశాడు. పట్టుకుపొమ్మని సైగ చేశాడు సుబ్బారావు. వెంకట్రావు కాఫీలు లోపలికి పంపించేశాడు. తర్వాత ఏం చెయ్యాలో తోచలేదు. కాఫీలు అవగానే వెండి భరిణెతో వాళ్ళ ముందు వంగి ఒక్కపొడి ఇద్దామని ముచ్చట తీరలేదు.
మరేం చెయ్యాలో తోచక సుబ్బారావులాగే తను చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అతి భారంగా ఒక్క అర నిమిషం గడిచింది. సుబ్బారావు వణుకుతూ చంకల రవికే ముసలమ్మ దగ్గర వంగి అతడికి వినపడకుండా నెమ్మదిగా వినయంగా అమ్మాయిని చూస్తారా అని గొణిగాడు. సుబ్బారావులకి వెంకట్రావులకి కూడా వినయ విధేయతలు అణకువలు నెమ్మదులు శుభ్రతలు అందచందాలు అన్నీ తెలుస్తాయి. వాటి వల్ల తమకు లాభం ఉంటే పెద్ద ఎత్తున లాభం ఉంటే ఆ లాభం డబ్బు రూపంలోనో గొప్ప రూపంలోనో ఉండాలి. అప్పుడు వీరికి అన్ని సుగుణాలు అబ్బుతాయి. సుబ్బారావు గొణుగుడు ముసలావిడికి బాగానే వినపడింది. తొందరగా వెళదాం టైం లేదు అని ఆవిడ ఎంతో మెత్తగా హిందీలో చెప్పింది. సుబ్బారావు వెంకట్రావుకి సైగ చేశాడు. ముస్తాబు చేసుకుని మంచం మంచున కూర్చున్న వాసంతి కలల్లో తేలుతోంది. మాటి మాటికి రుమాలతో మొహం మీద చిరుచెమటలు తుడుచుకుంటోంది. వాసంతి ఒక్కసారిలా రామ్మా అన్నాడు వెంకట్రావు. అతని కంఠం దడదడా వణికింది. ఆతృతతోటి ఆ సంబంధం కుదరదేమోననే భయం తోటి 9 మంది ఆడపిల్లలున్న తండ్రికి వచ్చినంత దడ వచ్చింది అతనికి. వాసంతి చిటికెలో మళ్ళీ పౌడరద్దుకుంది. వెంకట్రావు చెల్లెల దగ్గరకొచ్చి చెవిలో వాళ్ళేమన్నా అడిగితే హిందీలో జవాబు చెప్పు అన్నాడు కంగారుగా. హిందీ రాదుగా నాకు అని తెల్లబోయింది చెల్లెలు. రాధా, అయితే పోనీ ఇంగ్లీష్లో చెప్పు, తెలుగులో మాత్రం చెప్పొద్దు. దానికి ఇబ్బందిగా చూసింది. పర్వాలేదు, ట్రై చెయ్యి, రా తొందరగా అని తను గబగబా వెళ్ళిపోయాడు. వాసంతి సిగ్గుపడుతుంటే వెళ్ళవే అని పెద్దమ్మ వెనక నుంచి తొందర చేసింది. వాసంతి తల ఉంచుకుని సిగ్గుపడుతూ నేల మీద జీరాడుతున్న చీర కుచ్చిళ్ళు మునివేళ్లతో ఎత్తిపట్టుకుని సెంటు ఘుమఘుమలతో ముందు గదిలోకి వెళ్ళి తన కోసం ఉన్న కుర్చీలో కూర్చుని కుచ్చెళ్ళు పాదాల మీద పరిచినట్టుగా వదిలింది. పెళ్లి చూపుల చీర కట్టుకుని వాసంతి గదిలో మంచం మీద కూర్చున్న దగ్గర నుంచి ఎంత ఆందోళన పడిందో జానకి చూస్తూనే ఉంది. చాలా జాలేసింది. జానకి ఆడపిల్ల ముస్తాబు చేసుకుని ముక్కు మొహం ఎరగని వాళ్ళ దగ్గరికెళ్ళి కూర్చోవడం, వాళ్ళు నచ్చిందంటారో నచ్చలేదంటారో, తీరా సంబంధం కుదిరితే పెళ్లి చేసుకుని పిల్లని తీసుకెళతారు. అప్పట్నుంచి ఆ పిల్ల బతుకు ఎంత హీనం చెయ్యాలో అంతా చేస్తారు. అంతే కదా జరిగేది చివరికి అనిపించింది జానకికి. వాసంతి లాంటి వాళ్ళు కొంచెం గడుస్తనంగా బతకగలరేమో అని కూడా అనిపించింది మళ్ళీ. గడుస్తనంగా బతికితే ఆ బతికేం బతుకు? ఎన్నాళ్ళు బతుక్కొస్తారు గడుస్తనాలతోటి పెంకితనాలతోటిను? బతుకంటే భార్యాభర్తల మధ్య సామరస్యంతో బతకాలి కానీ, ఏయ్ పిలుస్తుంటే వినిపించుకోవేం అని వెంకట్రావు జానకి దగ్గరికొచ్చి గొంతు నొక్కుని ఖయ్యమన్నాడు. స్వీట్స్ పంపించు అని ఆజ్ఞాపించి ముందు గదిలోకి పరిగెత్తాడు. వాసంతి వెళ్ళి కూర్చున్నాక 5 నిమిషాల దాకా నిశ్శబ్దంగా గడిచింది. పిల్లని ఎలా చూడ్డానికైనా ఎక్కడెక్కడ చూడ్డానికైనా తనకు పర్మిషన్ ఉన్నట్టు పెళ్ళికొడుకు ఎదర కుర్చీలో కూర్చున్న పిల్లని తినేసేలా చూస్తున్నాడు. ప్రమీల గారి కుర్చీ విరగ్గొట్టి వెంకట్రావుకి మాట దక్కనివ్వకుండా చేయడానికి కంకణం కట్టుకున్నట్టు కుర్చీలో కుమ్మరి పురుగులాగా మెదులుతూ కుర్చీతో ఫీట్లు చేస్తున్నాడు. పెళ్ళికొడుకు తన చెల్లెలి సౌందర్యానికి వెర్రెత్తిపోతున్నాడని, ఈ సంబంధం కుదిరి తీరుతుందని వెంకట్రావు వార చూపులతో నిర్ధారణ చేసేసుకున్నాడు. ఆ ఉత్సాహంలో వరాలు తెచ్చిన స్వీట్స్ పళ్ళాలు తనే అందుకున్నాడు. ఈసారి పెళ్ళికొడుకు వరాలు కేసి చూపు తిప్పాడు. బక్క పలచగా పొడుగ్గా ముక్కు మొహం తీర్చిదిద్దినట్లు 16 వరాలు పెళ్లివాళ్ళని కుతూహలంగా చూస్తూ తలుపు దగ్గర నిలబడిపోయింది. పెళ్ళికొడుకు చూపు ఎటుమళ్ళిందో కనిపెట్టిన వెంకట్రావు నువ్వెళ్ళు అని వరాలుని తరిమేసి స్వీట్స్ పళ్ళాలతో వాళ్ల ముందు వంగి దయచేసి తీసుకోండి అని ఇంగ్లీష్లో ప్రార్థించాడు. ఆ పడుచు ముసలమ్మ తనకు తీపి పదార్థాలు పడవంది, కారం పదార్థాలు గిట్టవంది. పెళ్ళికొడుకు తన చూపులోకి అడ్డం వచ్చిన వాడి పీడ వదిలించుకోవటానికి పళ్ళెంలో చెయ్యి పెట్టి ఒక బిస్కెట్ దొరికితే అదే తీసుకుని మెడ తిప్పేసి చూపులు మళ్ళీ వాసంతి మీదకి పోనిచ్చాడు. అది గ్రహించిన వాసంతి తన్మయత్వంలో మునిగిపోయింది. వరండాలోకి పోయే గుమ్మం దగ్గర తలుపు వెనకాల నుంచి ఒక ఆడవాసన కొట్టి పెళ్ళికొడుకు అటు కూడా శక్తివంచన లేని ప్రయత్నాలు చేసి ఒక ముసలమ్మని కనిపెట్టి చురుగ్గా కళ్ళు తిప్పేసి చూపులు మళ్ళీ వాసంతి మీదకి పోనిచ్చాడు. వాళ్ళు వాసంతిని ఏమీ అడగలేదు. పేరేమిటని కూడా అడగలేదు. ఇక లేచే ప్రయత్నంలో కూడా ఉన్నట్టు కనిపించారు. 5-10 నిమిషాల కన్నా ఎక్కువ కూర్చోరని సుబ్బారావు మొదటే అన్నాడు. అప్పుడే 12 నిమిషాలైంది.
వెంకట్రావుకి కంగారు పుట్టింది. తెగింపు వచ్చేసింది. తల్లి కొడుకులిద్దరినీ మార్చి మార్చి చూస్తూ తాగినవాడిలాగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ అమ్మాయి మా కజిన్ సిస్టర్ అండి. మా పిన్ని కూతురు. చాలా తెలివైంది, చురుకైంది. కాలేజీలో చదువుకుంటూనే ఇంట్లో వంటంతా తనే చేస్తా ఉంటది. వాళ్ళమ్మ గారిని అసలు వంటింట్లోకి రానివ్వదండి. కుట్లు, అల్లికలు అన్నీ నేర్చుకుంది. ఏ పనైనా ఇలా చూస్తే అలా పట్టేస్తుంది. చాలా నెమ్మదస్తురాలు. ఎన్ని సంబంధాలొచ్చినా మేమే ఇష్టపడలేదండి. ఆడపిల్లని తగిన వాళ్ళ చేతిలో పెట్టాలి కదండీ! పెళ్ళయ్యేదాకా ఊరికే కూర్చోవటం ఎందుకని చదివిస్తున్నాం కానీ, పెళ్ళైన తర్వాత అంతా అత్తారిష్టమే. చదవమంటే చదువుతుంది, మానేయమంటే మానేస్తుంది. భర్తకి ఎలా ఇష్టమైతే అలా చెయ్యవలసిందే కదా! ఇంగ్లీషు బాగా మాట్లాడగలదండి. హిందీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటోంది. వెంకట్రావు మాట్లాడుతూ ఉండగానే పడుచు ముసలావిడ కొడుకు వైపు వెళదామా అన్నట్టు చూసింది. కొడుకు ఇంగ్లీష్‌లో ఒప్పుకుని వాసంతిని ఇంకోసారి ఎగాదిగా చూసి లేచాడు. వెంకట్రావు వాగ్ధాటికి ఆనకట్ట పడింది. సిద్ధంగా పెట్టుకున్న కూల్ డ్రింక్ సీసాల మూతలు తీయటానికి ఉద్యుక్తుడవుతోంటే సుబ్బారావు వద్దని సైగ చేశాడు. వాళ్ళు గుమ్మం దిగారు. సుబ్బారావు ప్లేటులో స్వీట్లు 2 ఆదరాబాదరా నోట్లో కుక్కుకుని వాళ్ళ వెనక పరిగెత్తాడు. కారు కనుమరుగయ్యేదాకా వెంకట్రావు గేటు పట్టుకు వేలాడి తర్వాత ఇంట్లోకి వచ్చాడు. ఈలోగా పెళ్ళికూతురు కోవాల ప్లేటు తీసుకుని దాంట్లో 2 మైసూర్పాకులు కూడా పెట్టుకుని అన్నీ భుజించింది. ఆవిడ పెద్దమ్మ ఆ తెలివైన పని ఎప్పుడో చేసేసి కూర్చుంది. పెళ్లివాళ్ళు వెళ్లే ముందు ఏదో హిందీలో మాట్లాడుకుంటూ కారెక్కారు కానీ వెంకట్రావు వైపు చూసి ఒక దొంగ నవ్వైనా నవ్వలేదు. ఈ సంబంధం కుదరదనుకుంటాను అని వెంకట్రావు ఆత్మ గొణిగింది. కానీ అంతలోనే పెళ్ళికొడుకు వాసంతిని గుండెల వైపు కన్నార్పకుండా చూసిన విధానం గుర్తొచ్చి హుషారొచ్చింది. ఈ సంబంధం కుదిరితే కొండకొస్తానని మొక్కుకోవే వాసంతి అన్నాడు లోపలికి రాగానే. నేనెప్పుడో ముడుపు కట్టారా అంది తల్లి. వెంకట్రావుకి ఇంకా ధైర్యం వచ్చింది. ఏంటే వాసంతి చెప్పు, నీకు బావగారు నచ్చారా అని కోవల ప్లేట్ చేతిలోకి తీసుకుని హాస్యోక్తులు ప్రారంభించాడు. ఛీ పో అన్నయ్య, అప్పుడే బావగారేంటి అని వాసంతి సినిమా చెల్లెలి కోపం అభినయించింది. అప్పుడే అంటావేంటి, నిన్ను చూశాక ఇక ఆయన నిద్రపోతాడంటావా అని కులాసాగా నవ్వాడు అన్న. తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.